సికింద్రాబాద్ జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డును తొలగించే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. డంపింగ్ యార్డు మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డును మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ విస్తరిస్తున్న నేపథ్యంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డులో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రామ్కి సంస్థ. ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్లు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి, అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాష్ట్ర తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు, జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఒక ఉద్యమంలాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.